నమస్తే. వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ కృష్ణా జలాల పంచాయతీ మొదలైంది. ఒకవైపు ఎండల తీవ్రత, మరోవైపు తగ్గిపోతున్న నీటి నిల్వలు. ఈ సమయంలో ఒక్క చుక్క నీరు కూడా ఇరు రాష్ట్రాలకు అత్యంత కీలకంగా మారింది. సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లో నాగార్జున సాగర్ డ్యాం వేదికగా మరోసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికారుల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సాగర్ సాక్షిగా తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ నీటి పోరు పతాక స్థాయికి చేరింది. ఈ వివాదానికి ప్రధాన కారణం నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా నీటి విడుదల. కృష్ణానది యాజమాన్య బోర్డు ఏదైతే కేఆర్ఎంబి ఉందో దాని నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే ఆంధ్రప్రదేశ్ అధికారులు నాగార్జున సాగర్ డ్యాం కుడి కాలువ నుంచి దాని ద్వారా నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సో ఈ విషయాన్ని గమనించినటువంటి తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు వెంటనే రంగంలో దిగి ఏపీ అధికారుల చర్యను తీవ్రంగా అభ్యంతరకరం వ్యక్తం చేశారు. సో ఏకపక్షంగా నీటిని ఎలా విడుదల చేస్తారంటూ నిలదీశారు. దీంతో డ్యాం పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు తీవ్రమైనటువంటి ఉద్రిక్త గందరగోళంగా పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి చేయి దాటిపోకుండా చూసేందుకు చివరకు ఇరు రాష్ట్రాల అధికారులు ఒక తాత్కాలిక అవగాహనకు వచ్చారు. దీని ప్రకారం ఏపీ అవసరాల కోసం కుడి కాలువ ద్వారా 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయితే దీనికి ప్రతిగా తెలంగాణ అధికారులు కూడా తాము తాగునీటి అవసరాల నిమిత్తం ఎడమ కాలువ ద్వారా అంతే మొత్తంలో అంటే మరో 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఏదో రకంగా ప్రస్తుతానికి నీటి విడుదలైతే జరిగింది, కానీ నాగార్జున సాగర్ జలాల వినియోగంపై ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఆధిపత్య పోరు మాత్రం మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ జల జగడానికి రెండు రాష్ట్రాల పాత కొత్త అవసరాలే ప్రధాన కారణం. ఆంధ్రప్రదేశ్ వైపు అధికారులు ఏమంటున్నారంటే తమ పరిధిలో ఆయకట్టు పంటలను కాపాడుకోవడంతో పాటు వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడికి రాకుండా ఉండాలంటే నీటి విడుదల తప్పనిసరి అని వాదిస్తున్నారు. మరోవైపు తెలంగాణ అధికారులు కూడా తమ వైపు ఉన్న తాగునీటి అవసరాలను, సాగునీటి డిమాండ్లను చూపుతూ తమ చట్టబద్ధమైన వాటా నీటిని మాత్రమే అడుగుతున్నట్లు వాళ్ళు చెప్తున్నారు. రిజర్వాయర్లో నీటి మట్టం తక్కువగా ఉన్న సమయంలో అసలు నీటిని ఎప్పుడు విడుదల చేయాలి, ఎంత పరిమాణంలో విడుదల చేయాలి, కాలువకు ఎంత ఇవ్వాలి అనే అంశాలు ఇప్పుడు ఇరు వర్గాల మధ్య, ఇరు రాష్ట్రాల మధ్య పెద్ద వివాదాస్పదంగా మారాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత విమర్శల పాలవుతుంది మాత్రం కృష్ణా నది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబి వైఖరే. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదలపై పర్యవేక్షణ బాధ్యత వహించాల్సిన కేఆర్ఎంబి ఈ వివాదం జరుగుతున్న సమయంలో కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్లోని జలసౌధ వేదికగా ఇరు రాష్ట్రాల అధికారులతోటి కేఆర్ఎంబి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కానీ ఆ సమావేశంలో కూడా ఇరు రాష్ట్రాల డిమాండ్లు వినడం తప్ప నీటిని పంపిణీకి సంబంధించినటువంటి ఎలాంటి స్పష్టమైనటువంటి శాశ్వత పరిష్కారాన్ని చూపలేకపోయింది. ఆ కీలక భేటీ జరిగిన 2 రోజులకే సాగర్ వద్ద ఇలాంటి ఉద్రిక్తలు చోటు చేసుకోవడం కేఆర్ఎంబి పనితీరుపై మరిన్ని అనుమానాలు రేకిస్తుంది. ఈ జల వివాదం సృష్టిస్తున్న ఏదైతే గొడవలు ఉన్నాయో దాని దృష్ట్యా నాగార్జున సాగర్ డ్యాం వద్ద భద్రతను పటిష్టం చేశారు. ఎలాంటి ఘర్షణలు లేదా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు ఏకపక్షంగా నీటిని తోడుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు బార్డర్ వద్ద ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని, సో దీనికి చెక్ పడాలంటే తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలను 50-50 నిష్పత్తిలో పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా డిమాండ్ చేస్తుంది. రాజకీయ ఆరోపణలు, అధికారుల ఘర్షణల నడుమ సామాన్య ప్రజలు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సో కృష్ణా బేసిన్లో నీటి లభ్యత తక్కువ ఉన్న ఈ సంక్షోభ సమయంలో ఇరు రాష్ట్రాల పాలకులు, అధికారులు పరస్పర సమన్వయంతో వ్యవహరించాలని కోరుకుంటున్నారు. ఇప్పటికైనా కేఆర్ఎంబి తక్షణమే స్పందించాలి. ఇరు రాష్ట్రాల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటి వినియోగ నిష్పత్తిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని, శాశ్వత పరిష్కారాన్ని చూపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.